బచ్చల కూర పప్పు. బచ్చల కూర కట్టలు 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి 4, ఒక టమాటా తీసుకున్నాను. బచ్చల కూరని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నీటిలో వేసుకొని 3-4 సార్లు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బచ్చల కూరని. తరువాత కందిపప్పు తీసుకోవాలి. నేను గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసుకోవాలి కందిపప్పులో. 1 స్పూన్ కారం, తగినంత పసుపు వేసుకోవాలి. తరువాత మంచిగా కలుపుకోవాలి. కలిపిన తరువాత మనం ముందుగా కడిగిపెట్టిన బచ్చల కూరని వీటిలో వేసుకోవాలి. మంచిగా వేసుకున్న తరువాత తగినంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. తాలింపు కావాల్సినవి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి. స్టవ్ మీద పెట్టుకోవాలి. 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత పప్పు అనేది ఇలా ఉడుకుతుంది. తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత స్టవ్ పెట్టి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మంచిగా వేగిన తరువాత మనం తీసుకున్న ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తరువాత కరివేపాకు అనేది వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వస్తుంది ఇంగువ వల్ల. అలా మంచిగా నూనెలో వేగిన తరువాత పప్పు అనేది వేసుకోవాలి. వేసుకొని మంచిగా కదుపుకోవాలి. బచ్చల కూర పప్పు అనేది రెడీ అయ్యింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.